సార్లు ఇప్పటికీ నొక్కి వక్కానించారు సార్. శాసనసభ కంటే మరి పవిత్రమైనది, శాసనసభ కంటే పెద్దది ప్రజాస్వామ్యంలో ఏది కూడా లేదు సార్. కాబట్టి దయచేసి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వెంటనే టేబుల్ చేయండి. లేకపోతే మంత్రి గారు మీరు చెప్పేది కానీ మీ అధికారులు చెప్పేది కానీ ఖచ్చితంగా తప్పు, సత్యదూరమైన మాట, ప్రజల్ని మీరు మిస్లీడ్ చేస్తున్నారు అని తప్పకుండా మేము అభియోగం మోపాల్సి ఉంటుంది. మీరు తప్పకుండా దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. డిపిఆర్ అనేది ఇప్పటి వరకు లేదు. మాకున్న సమాచారం ప్రకారం నంబర్ 1 సార్. లెట్ మీ సీ క్లారిఫికేషన్ సార్. తర్వాత సార్, ఐ హంబ్లీ రిక్వెస్ట్ మంత్రి గారు, వారు మరి మేము వారిని ప్రార్థిస్తున్నాం సార్. 50 మీటర్ల బఫర్ జోన్ గురించి చెప్పారు సార్. 50 మీటర్ల బఫర్ జోను మరి ఈ రోజు మూసీకి సంబంధించి వారు చెప్పారు. అది ఒరిజినల్ గా ఇచ్చింది 2012లో కాంగ్రెస్ గవర్నమెంట్, 2016లో మళ్ళీ మేము ఇష్యూ చేశాం. కానీ మంత్రి గారు నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను, 50 మీటర్ల బఫర్ జోన్ అని చెప్పి 5 కిలోమీటర్ల అవతల మీరు ఎందుకు ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసులు ఇస్తున్నారు? ఏ కారణం చేత మీరు 3297 ఎకరాలకు 10,000 స్ట్రక్చర్స్ కు అక్విజిషన్ నోటీసులు ఇచ్చారు? ఏ బేసిస్ లో ఇచ్చారు? ఇవి 50 మీటర్ల బఫర్ జోన్ లో ఉన్నాయా, బయట ఉన్నాయా? దయచేసి చెప్పాలని చెప్పి వారిని కోరుతా ఉన్నా. మూడో పాయింట్ అధ్యక్ష, మాకు అర్థం కాని, చాలా మంది ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నది అధ్యక్ష. బఫర్ జోన్ లోనేమో మరి వాళ్ళ రిజిస్ట్రేషన్లు, పర్మిషన్లు ఇవన్నీ ఇచ్చింది ప్రభుత్వమే అధ్యక్ష, ఆనాటి ప్రభుత్వం. మరి వాళ్ళని ఆ రోజు సక్రమమైన వాటిని ఈ రోజు అక్రమం అని చెప్పి మంత్రి గారు ఏదైతే చెప్తున్నారో అర్థం కాని ఏంటంటే, బఫర్ జోన్ లో ఉన్న ప్రైవేట్ వ్యక్తుల ఇండ్లు కూలగొడతాం, కానీ ప్రభుత్వం అక్కడ హోటళ్లు కడుతుంది, రెస్టారెంట్లు కడుతుంది అంటే ఇది ఏ రకంగా సమర్థనీయం? ఏ రకంగా మంత్రి గారు దీన్ని సమర్థిస్తారు? వారు చెప్పాలి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ సెలెక్టివ్ జస్టిస్ ఏదైతే హైడ్రా గురించి మా వివేకానంద గారు చెప్పారో వారు చెప్పింది అక్షర సత్యం అధ్యక్ష. ఈ రోజు సెలెక్టివ్ జస్టిస్ అంటే చట్టం అంటే పేదవాడికి భూతం, పెద్దవాళ్లకు చుట్టమన్న పద్ధతుల్లో గౌరవ మంత్రుల ఇండ్లు బఫర్ జోన్ లో ఉన్న, FTL లో ఉన్న ముట్టరు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి సోదరుడింటికేమో దారి దొరుకుతలేదు హైడ్రాకి, కానీ ఇవాళ మాత్రం పేదవాళ్ల ఇండ్లు మాత్రం బుల్డోజర్ తో కూలగొడతా ఉన్నారు. ఇది వాస్తవం. ఇది మంత్రి గారు దయచేసి తప్పకుండా దీనికి సమాధానం ఇవ్వాలి. అట్లాగే అధ్యక్ష, ఒక్క మాట చెప్పాలి అధ్యక్ష. మంత్రి గారిని మేము సూటిగా అడిగాం, హైదరాబాద్ నగర పరిధిలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టారా, కానీ ఎన్ని వేల ఇల్లు మీరు కూలగొట్టారు దానికి సమాధానం చెప్పమంటే మంత్రి గారు దాని ప్రస్తావన కూడా చేయలేదు అధ్యక్ష. అట్లాగే నేను ఇంకో మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష. LNT మెట్రో విషయంలో మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, చాలా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ఎందుకు LNT యొక్క 15,000 కోట్ల అప్పు మీరు తీసుకున్నారు అంటే ఏం చెప్పారు అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం అంగీకరించట్లేదు అన్నారు. మేము ఆనాడు 2023లో ఎయిర్పోర్ట్ మెట్రో టేకప్ చేసినప్పుడు ఏ కేంద్ర ప్రభుత్వం అడ్డం రాలేదు అధ్యక్ష. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఏమి మాకు పరిమితులు పెట్టలేదు. కానీ వాళ్ళ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాట వింటే మాకు హాస్యాస్పదంగా అనిపిస్తున్నది. 15,000 కోట్ల అదనపు భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద మోపి ఒక ప్రైవేట్ సంస్థ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అప్పును రాష్ట్రానికి తబాదల చేసి ఏం సాధిస్తున్నారు అని చెప్పి మేము మంత్రి గారిని అడుగుతా ఉన్నాం. మా అనుమానం అయితే అధ్యక్ష, 280 ఎకరాల స్థలం ఏదైతే LNTకి గతంలో లీజు మీద ఆనాడు ప్రభుత్వం ఇచ్చిందో దాని మీద ఈ రోజు కొంతమంది భూబకాసురుల కన్నుబడ్డది. దానికోసమే ప్రయాస తప్ప ఇంకొకటి కానే కాదు. LNT మెట్రో CFOను జైల్లో వేస్తానని బెదిరించిన కాడి నుంచి మొదలు పెడితే, LNT కట్టిన మేడిగడ్డ బరాజ్ మీద కక్ష పెంచుకున్న కాడి నుంచి మొదలు పెడితే, LNT ఎయిర్పోర్ట్ మెట్రోని రద్దు చేయడం నుంచి మొదలు పెడితే, ఇదొక క్రిమినల్ ఇంటెంట్ తో, ఒక దురుద్దేశంతో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తున్నది. లేకపోతే మాకు లేని పరిమితులు, ఆనాడు ఎయిర్పోర్ట్ మెట్రోకి మేము ముందుకు పోయినాడు లేని పరిమితులు, లేని షరతులు వీళ్ళకెందుకు పెడతారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం? 32 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రోని రద్దు చేసి చాలా పెద్ద తప్పు చేసింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. మంత్రి గారు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, 14,000 ఎకరాలు మేము సేకరించాం అధ్యక్ష. మరి మంత్రి గారు మాట్లాడుతూ 30,000 ఎకరాలు అన్నారు. మిగతా 16,000 ఎకరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మంత్రి గారు? ఎక్కడి నుంచి 30,000 ఎకరాలని చెప్తా ఉన్నారు మీరు? ఇంకోటి మాట్లాడుతున్నారు అధ్యక్ష, మధ్యలో గ్రీన్ ఫార్మ్ అనట, చుట్టూ ఇండ్లు కడతారట, అవతల జంతువులను పెడతారట, వంతారని వేస్తారట, జూ పార్క్ పెడతారట. ఇది ఏం ఆలోచన అధ్యక్ష? మాకు అర్థం కాక అడుగుతా ఉన్నాం. దయచేసి మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, ఇట్ వాస్ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. మీరు ఎన్నిసార్లు మిస్లీడ్ చేసినా కోర్టును గాని, ఫార్మాసిటీ మరి ఎక్కడైతే రైతుల నుంచి భూములు తీసుకున్నారో వారందరూ చూస్తా ఉన్నారు, వారన్ని వింటా ఉన్నారు. ఏ దురుద్దేశంతోనైతే, ఏ రియల్ ఎస్టేట్ యావతోనైతే మీ ప్రభుత్వం ఇవాళ పనిచేస్తున్నదో ఇది ప్రజలు చూస్తా ఉన్నారు మంత్రి గారు. తప్పకుండా ఈ విషయంలో, ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ, చివరిగా నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రభుత్వాన్ని, మూసీకి 1,50,000 కోట్లు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకసారి కాదు అధ్యక్ష 4 సార్లు చెప్పారు. కానీ ఇక్కడ మంత్రి గారు DPR పెట్టకుండా దాచిపెడుతున్నారంటేనే మంత్రి గారు కేవలం 3,297 ఎకరాల గురించి ప్రస్తావన చేయకుండా
దాని విలువ ఈరోజు మార్కెట్లో 50 కోట్లు ఉంటుంది కనీసం. 1,50,000 కోట్ల భూములను కొల్లగొట్టడానికే మూసీ ప్రాజెక్టు. ఆ దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప మూసీ పునరుజ్జీవనానికి కాదు. మూసీలో ఎస్టీపీలు కట్టింది మేము, మూసీకి గోదావరి నీళ్లు తెచ్చింది మేము. మీరు ఎన్ని చెప్పినా కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నిర్మాణం చేసింది మేము, కాళేశ్వరం జలాలు తెచ్చింది మేము, ముమ్మాటికి మూసీలో మీరిచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది మేము, మీరు తెచ్చే గోదావరి జలాలు తెచ్చింది మేము, అట్లాగే ఎస్టీపీలు కట్టింది మేమే, మూసీ పునరుజ్జీవం ప్రారంభించింది మేమే.